హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు రేషన్ కార్డు గురించి మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు. ఈ కేవైసీ గురించి ఎప్పుడు మనం వరకు టైం ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో మనకి మార్చి 31 తేదీ వరకు అనేది గడువు ఉంది. సో మనకి అయితే మార్చి 31 లోపు లక్షలాది మంది లబ్ధిదారులు ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ కాలేదు. అందుకని ప్రభుత్వము మళ్ళీ ఏప్రిల్ 31 వరకు 31 తేదీ వరకు పొడిగించడం జరిగింది. అయితే అధికారులు విడుదల చేసిన ప్రకారం ఇప్పటి వరకు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని లబ్ధిదారులు తమ ఆధార్ కార్డుతో సహా అవసరమైన పత్రాలు అనగా ఆధార్ కార్డు అట్లా మనం తీసుకెళ్ళి రేషన్ డిపోలను సందర్శిస్తే తమ ప్రక్రియను పూర్తి చేసుకోగలగడం జరుగుతుంది. ఈ విధంగా రేషన్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు రేషన్ సౌకర్యం నిలిపివేయే అవకాశం ఉన్నందున వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఈ కేవైసీ అనేది ప్రక్రియను మళ్ళీ పొడిగిస్తారు అనేది మనకి ఛాన్స్ ఉందా లేదా అనేది మనం చెప్పలేము. కాబట్టి సో మనము తొందరగా ఈ కేవైసీ అనేది కంప్లీట్గా చేసుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 30 తేదీ లోపు ఈ ప్రక్రియని పూర్తి చేయడం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. ప్రభుత్వం అందించే రేషన్ సౌకర్యాన్ని నిరంతరము పొందాలి అంటే ఈ కేవైసీ అనేది పూర్తి చేయడం తప్పనిసరి అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అందువల్ల లబ్ధిదారులు తమ యొక్క వివరాలను ఆలస్యం చేయకుండా ధృవీకరించుకోవాలని అధికారులు కూడా సూచించడం జరిగింది. కాబట్టి మనకి రేషన్ కార్డు అనేది ఉంటేనే మనకి ఏమైనా పథకాలు కానీ అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ కేవైసీ అనేది చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు పథకాలు ఏమన్నా అమలు కావాలంటే కూడా ముందుకి ఫ్యూచర్లోన ఈ కేవైసీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమైనది రేషన్ కార్డు ఉంటేనే ఏ పథకాలకైనా మనకి అర్హులుగా అనేది గవర్నమెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏ గవర్నమెంట్ కాబట్టి ఈ కేవైసీ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకని ఎవరు కూడా మిస్ కాకుండా ఈ కేవైసీ చేసుకోండి. ఏప్రిల్ 30 తేదీ అని ప్రకటించడం జరిగింది గవర్నమెంట్. సో మీరు కూడా చేసుకోవడం వల్ల మీ యొక్క రేషన్ కార్డు, బియ్యం కార్డు అనేది అలాగనే కొనసాగిస్తారు. లేకపోతే ఎవరైతే రేషన్ కార్డు యొక్క ఈ కేవైసీ ఎవరైతే చేయలేదో వాళ్ళ యొక్క మెంబర్ని తొలగించే అవకాశం కూడా ఉండొచ్చు, లేదంటే హోల్డ్ చేయొచ్చు. సో అది ఏమనేది జరుగుతా అనేది మనం ఇప్పుడేం చెప్పలేము. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ కేవైసీ అనేది చేసుకోండి. సో ఇది చాలా చాలా ముఖ్యం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మరింత చాలామంది ఈ వీడియోని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఉపయోగపడవచ్చు. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగనే మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.